హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ శ్రీ నిత్య ఛానల్. ఈరోజు చక్కెర పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ఇవి అటుకులతో చేసే చక్కెర పొంగలండి. మనం ఇంట్లో ఏదైనా పూజకు ఇలాంటి అటుకులతో చేసి ప్రసాదంగా పెట్టామనుకోండి, ఎంతో బాగుంటుంది. ఇది కృష్ణాష్టమి స్పెషల్ కూడా ఈ అటుకుల పొంగలి. ఎలా తయారు చేయాలో ఏమేం కావాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి కాస్త వేగిన తర్వాత ఇవి పెసరపప్పు 1 కప్పు తీసుకుంటున్నాను. ఇవి ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి. ఇలా పెసరపప్పు నెయ్యిలో వేసి కాస్త దూరగా వేయించుకోవాలి. ఆ పెసరపప్పు వేగే లోపల మనం ఇంకొక గిన్నె తీసుకొని అందులో కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా, కప్పుకి కప్పున్నర అటుకులు తీసుకోవాలి. శుభ్రంగా ఒక 2 సార్లు వాటిపైన ఉండే దుమ్ము పోయేదాకా కడగాలి. డ్రైన్ అవుట్ చేసుకొని అటుకుల్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పెసరపప్పులో 1 గ్లాస్ నీళ్ళు పోసేసి అవి ఉడకబెట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉడకబెట్టుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత ఇంకొక స్టవ్ పైన మరొక గిన్నె పెట్టేసుకొని 1 కప్పు బెల్లము, 1 టేబుల్ స్పూను చక్కెర వేసేసి 1 కప్పు నీళ్ళు పోసేసుకొని మనం బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. దీనికి పాకం అవసరం లేదండి, జస్ట్ ఇలా బెల్లం కరిగిపోతే సరిపోతుంది. మనకు ముదురు పాకం కానీ లేత పాకం కానీ అవసరం లేదు, బెల్లం కరిగిపోతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆ నీళ్ళని అలాగే పెట్టేసుకోండి. తర్వాత మనం ఇక్కడ పెసరపప్పు చూసారా, ఇక్కడ ఉడికింది. మరీ గట్టిగా ఉండొద్దు పెసరపప్పు, మరీ మెత్తగా ఉండొద్దు. మనం తినేటప్పుడు పంటికి తగులుతుండాలి. అలా ఉడికిన తర్వాత మనం ఇందాక కడిగి పెట్టుకున్న ఈ అటుకుల్ని అందులో వేసేసుకోవాలి. చూసారా, అటుకులు కూడా పొడి పొడిగా ఉన్నాయి. మనకు ఇలా ఉండాలి. వాటర్లో నానబెట్టకుండా మనము కడిగి వాటిని పక్కన పెట్టేసుకోవాలి. అంతే, మనకు అటుకులు ఇలా పొడి పొడిగా ఉంటాయి. ఇప్పుడు అందులో వేసేసుకొని అటుకుల్ని ఇలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం ముందుగా బెల్లం కరగబెట్టుకున్నాం కదండి నీళ్ళలో, ఆ నీళ్ళని ఇందులో పోసేసుకోవాలి. ఇలా పోసిన తర్వాత ఒక 2 నిమిషాలు వీటిని కూడా కలిపేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూను ఇలాచి పౌడర్ వేసుకోవాలి. మనకు ఇలాచి పౌడర్ వేస్తే మనం తినేటప్పుడు స్మెల్ బాగుంటుంది. మూత పెట్టేసుకొని మరొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఇలా దగ్గరికి అయినట్టు కనిపిస్తుంది. తర్వాత మనం మంటను సిమ్లో పెట్టేసుకొని ఇంకొక స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకోవాలి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకోవాలి. నెయ్యి తీసుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని మనం తీసుకున్న నెయ్యిలో వేసుకొని బాగా వేగేదాకా నెయ్యిలోనే వేయించుకోవాలి. మనకు ఇది కాస్త నెయ్యి ఎక్కువగా పడుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చక్కెర పొంగలి ఉంటుంది కదండి, అందులో నెయ్యితో సహా వేసేసేయాలి. ఇప్పుడు 1 నిమిషం అలా కలిపేసుకుంటే సరిపోతుంది. మనకు ఎంతో కమ్మగా ఉండే చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా క్విక్గా అయిపోయే చక్కెర పొంగలి మనకు రెడీ అయిపోయింది. కృష్ణునికి ఎంతో ఇష్టమైన ఈ చక్కెర పొంగలి కృష్ణాష్టమి రోజు చేసి ప్రసాదంగా పెడితే ఎంతో బాగుంటుంది. మా వీడియోస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ప్లీజ్ తప్పకుండా మా వీడియోస్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.